మీకు తెలుసా, మహాభారతంలో అందరికంటే శక్తివంతుడు, అందరికంటే జ్ఞానవంతుడు, అందరికంటే గౌరవించబడిన భీష్ముడు జీవితాంతం పెళ్లి చేసుకోలేదు. ఎందుకు? రాజ్యాన్ని కాపాడిన మహాయోధుడు, కాని తన సొంత కుటుంబాన్ని మాత్రం ఎందుకు నిర్మించుకోలేదు? ఒక తండ్రి కోరిక కోసం ఒక యువరాజు తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేశాడని మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో భీష్ముడు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నాడో, ఆ ఒక్క మాట వెనక ఎంత పెద్ద విషాదముందో తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. హస్తినాపురానికి రాజు శంతనుడు. గొప్ప రాజు, ధర్మవంతుడు, వీరుడు. ఆయనకు గంగాదేవితో పుట్టిన కుమారుడు దేవవ్రతుడు. అదే తర్వాత భీష్ముడయ్యాడు. దేవవ్రతుడు చిన్నప్పట్నుంచే అసాధారణుడు, యుద్ధంలో అజేయుడు, విద్యలో అగ్రగణ్యుడు, ధర్మంలో ఆదర్శం, రాజ్యానికి భవిష్యత్ చక్రవర్తి. అందరూ ఒకటే అనుకున్నారు, ఇతడే తర్వాత రాజు అని. కాని విధి వేరే ప్లాన్ వేసింది. ఒకరోజు రాజు శంతనుడు అడవిలో వేటకెళ్లాడు. అక్కడ ఓ యువతి కనిపించింది. ఆమె పేరు సత్యవతి, మత్స్యకారుడి కుమార్తె. ఆమెను చూసిన క్షణంలోనే శంతనుడు ప్రేమలో పడిపోయాడు. వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. కాని అసలు ట్విస్ట్ అప్పుడే వచ్చింది. సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కుమార్తెకు పుట్టే కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి అన్నాడు. ఈ మాట విన్న శంతనుడు మౌనంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాజ్యానికి వారసుడు దేవవ్రతుడు ఇప్పటికే ఉన్నాడు. ప్రేమ ఒకవైపు, ధర్మం మరోవైపు. శంతనుడు బాధతో రోజులు గడిపాడు. ఆ బాధను గమనించిన దేవవ్రతుడు కారణం తెలుసుకున్నాడు. తండ్రి కోసం కుమారుడు ఏం చేశాడో తెలుసా? అతడు నేరుగా సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్లాడు. నేను రాజ్యం వదులుకుంటాను, మీ కుమార్తెకు పుట్టే కుమారుడే రాజవుతాడు అన్నాడు. అందరూ షాకయ్యారు. కాని ఇంకా కథ ముగియలేదు. సత్యవతి తండ్రి మళ్ళీ అన్నాడు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కంటే వాళ్లు సింహాసనం కోరరు అనే హామీ ఏమిటి? ఆ మాటతో దేవవ్రతుడు కాసేపు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. తర్వాత చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని ప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటాను, నాకు సంతానం ఉండదు. ఆకాశం నిశ్శబ్దమైంది, భూమి కంపించింది అని చెప్తారు. దేవతలు పుష్పవర్షం కురిపించారట. ఆ భయంకరమైన ప్రతిజ్ఞ చూసి భీష్మ ప్రతిజ్ఞ అని ప్రపంచం పిలిచింది. అప్పట్నుండి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. కాని ఈ విజయం వెనుక ఒక మనిషి వ్యక్తిగత ఓటమి దాగి ఉంది. అతడు రాజ్యాన్ని గెలిచాడు, కాని తన జీవితాన్ని కోల్పోయాడు. తండ్రి నవ్వు కోసం తన ఆనందాన్ని త్యాగం చేశాడు. కుటుంబం కోసం తన కుటుంబాన్ని వదిలేశాడు. ఇదే భీష్ముని గొప్పతనం. ఇదే అతని విషాదం కూడా. తర్వాత మహాభారత యుద్ధంలో కూడా అతడు కుటుంబ మధ్యలో చిక్కుకున్నాడు. ప్రేమించిన వారితోనే యుద్ధం చేశాడు. అందుకే భీష్ముడు పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే అతడొక మాట ఇచ్చాడు. ఆ మాట కోసం జీవితాన్నే అర్పించాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ కాలంలో చిన్న మాట నిలబెట్టుకోవడం కష్టం. కాని భీష్ముడు జీవితాంతం తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. అందుకే అతడు యోధుడు మాత్రమే కాదు, త్యాగానికి ప్రతీక. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.